ఈ వీడియోలో మనం బిందు సౌష్ఠవం గురించి నేర్చుకుంటాము. పాయింట్ సిమ్మెట్రీ. ఇక్కడ చూడండి, ఒక ఆకారం ఉంది. ఈ ఆకారాన్ని పైనుండి చూసినా కింద నుండి చూసినా ఒకే విధంగా ఉంది, అవునా? అలాగే కుడివైపు నుండి చూసినా ఎడమవైపు నుండి చూసినప్పటికీ కూడా ఒకే విధంగా ఉంది. ఒకవేళ దీన్ని మనం తలకిందులుగా తిప్పాము అనుకోండి, అంటే పైది కిందకు కిందిది పైకు వచ్చే విధంగా దీన్ని మనం తిప్పినప్పుడు ఆకారం ఏ విధంగా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి ఈ ఆకారాన్ని ఈ విధంగా రంగుల బాక్స్లో పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా తిప్పి చూద్దాం. చూడండి, ఆకారం అనేది ఏ విధంగా ఏర్పడింది. ముందు ఏ ఆకారాన్ని అయితే తీసుకున్నామో అదే ఆకారంలో ఉంది, అవునా? కాబట్టి దీన్ని ఏమంటాము అంటే బిందు సౌష్ఠవము అంటాము. దీన్ని ఇంగ్లీష్లో పాయింట్ సిమ్మెట్రీ అంటాము. అంటే పైనుండి కిందకు చూసినా కింద నుండి పైకి చూసినా ఒకే విధంగా ఉంటుంది, మరియు ఏ రెండు వ్యతిరేక దిశల నుండి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. దీన్ని బిందు సౌష్ఠవము అంటాము. అయితే దీన్ని ఎలా పరీక్షించాలి అంటే, ఒక ఆకారాన్ని 180 డిగ్రీలు తిప్పినా ఆకారం మారకపోతే దానికి బిందు సౌష్ఠవం ఉంటుంది అని మనం చెప్పచ్చు. అయితే బిందు సౌష్ఠవానికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఏముంది? సమాంతర చతుర్భుజం ఉంది. దీన్ని మనం పైనుండి కిందకి చూసినా కింద నుండి పైకి చూసినా కూడా ఒకే విధంగా ఉంది, అవునా? ఒకసారి మనం పరీక్షిద్దాం. ఇదేమవుతుంది? ఈ ఆకారానికి కేంద్ర బిందువు అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ కేంద్ర బిందువును ఆధారంగా చేసుకొని ఈ ఆకారాన్ని 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, ఈ విధంగా ఏర్పడుతుంది, అవునా? ఇప్పుడు చూడండి, ఆకారంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు. ముందు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది, అవునా? కాబట్టి ఈ ఆకారానికి బిందు సౌష్ఠవం ఉంది అని మనం చెప్పచ్చు. అలాగే ఇక్కడ మరో ఉదాహరణ ఉంది. చూడండి, నక్షత్రము. దీన్ని కూడా మనము పైనుండి కిందకు చూసినా కింద నుండి పైకి చూసినా కూడా ఒకే విధంగా ఉంది, అవునా? ఇప్పుడు ఈ ఆకారాన్ని దీని కేంద్ర బిందువు చుట్టూ 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, అప్పుడు ఏ విధంగా ఏర్పడుతుంది? ఇప్పుడు కూడా ముందు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉంది. కాబట్టి దీనికి కూడా బిందు సౌష్ఠవం ఉంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక నమూనా ఉంది. దీన్ని మనం దీని కేంద్ర బిందువు చుట్టూ 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, ఈ ఆకారంలో కూడా ఎటువంటి మార్పు అనేది రాలేదు. కాబట్టి వీటన్నింటినీ బిందు సౌష్ఠవానికి ఉదాహరణలుగా మనం చెప్పచ్చు. అయితే కొన్ని ఆంగ్ల అక్షరాలలో కొన్ని అక్షరాలు బిందు సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఎక్స్, హెచ్, ఐ. వీటిని చూడండి, పైనుండి చూసినా కింద నుండి చూసినా ఒకే విధంగా ఉన్నాయి. ఒకసారి వీటిని మనం పరీక్షిద్దాం. 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, ఇవి చూడండి అదే విధంగా ఉన్నాయి, అవునా? అయితే ఇంకొన్ని ఆకారాలు ఏమిటి అంటే, చూడగానే మనం బిందు సౌష్ఠవం ఉంటుంది అని చెప్పలేము, కానీ వాటిని తిప్పినప్పుడు బిందు సౌష్ఠవం ఉంటుంది. ఉదాహరణకు ఎస్, ఎన్, జెడ్. వీటిని చూడండి, చూడగానే అయితే కొన్నిసార్లు మనం చెప్పలేము, కానీ వీటిని తిప్పినప్పుడు ఇవి చూడండి మళ్ళీ అదే ఆకారంలో అయితే ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బిందు సౌష్ఠవానికి ఉదాహరణలుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం ఈ క్రింది వాటిని పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఒక ఆకారం ఉంది. ఈ ఆకారానికి బిందు సౌష్ఠవం ఉంటుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం. దీన్ని చూడండి, పైనుండి చూసినా కింద నుండి చూసినా ఒకే విధంగా అయితే లేదు, అవునా? ఒకసారి మనం పరీక్షిద్దాం. దీన్ని 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, చూడండి పైన వేరేలా ఉంది, కింద వేరేలా ఉంది. కాబట్టి దీనికి బిందు సౌష్ఠవం లేదు అని మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఆకారాన్ని తీసుకోండి, దీనికి బిందు సౌష్ఠవం ఉంటుందా? దీన్ని మనం 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, పైన వేరేలా ఉంది, కింద వేరేలా ఉంది, అవునా? కాబట్టి దీనికి కూడా బిందు సౌష్ఠవం లేదు అని మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆకారాన్ని చూడండి, దీనికి బిందు సౌష్ఠవం అనేది ఉంటుంది. ఎందుకు? పైనుండి చూసినా కింద నుండి చూసినా ఒకే విధంగా ఉంది, అవునా? ఒకసారి మనం చూద్దాం. దీన్ని 180 డిగ్రీల కోణంతో తిప్పాము అనుకోండి, మళ్ళీ అదే ఆకారంలోకి వచ్చింది. కాబట్టి దీనికి బిందు సౌష్ఠవం ఉంటుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ఏదైనా ఒక ఆకారానికి మనం నిలువు సౌష్ఠవ రేఖ, అడ్డు సౌష్ఠవ రేఖను గీయగలిగినట్లయితే ఆ ఆకారానికి ఖచ్చితంగా బిందు సౌష్ఠవం అనేది ఉంటుంది అని మనం చెప్పచ్చు. అయితే దీని యొక్క వ్యతిరేకం అనేది సత్యం కాకపోవచ్చు. అంటే
బిందు సౌష్టవం ఉన్న ప్రతి ఆకారానికి మనం నిలువు సౌష్టవ రేఖ, అడ్డు సౌష్టవ రేఖను గీయలేకపోవచ్చు. అంటే బిందు సౌష్టవం ఉన్న ప్రతి ఆకారానికి సౌష్టవ రేఖలు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే సౌష్టవ రేఖలు ఉన్న ప్రతి ఆకారానికి బిందు సౌష్టవం ఉండాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని ఆకారాలకి ఏంటంటే రెండు ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ మనం సమాంతర చతుర్భుజాన్ని తీసుకున్నట్లయితే దీనికి బిందు సౌష్టవం అనేది ఉంది, కానీ దీనికి మనం సౌష్టవ రేఖలను గీయలేము. అలాగే ఇక్కడ చూడండి, నక్షత్రము మరియు ఒక నమూనా ఉన్నాయి కదా, ఈ రెండింటికి కూడా బిందు సౌష్టవము ఉంది, అలాగే సౌష్టవ రేఖలను కూడా వీటికి మనం గీయవచ్చు.